అత్తయ్య, టిఫిన్ ఏమన్నా ఉందా? ఉందిరా. నీకిష్టమని వడలు రెడీ చేశాను. నువ్వు రెడీ అయ్యవా? గారెలు మాత్రమేనా అత్తయ్య? నువ్వు వడలు తినేలోపు నేను మసాలా దోశ రెడీ చేస్తాను. పర్వాలేదత్తయ్య, నాకు టైం అవుతుంది. ఏది రెడీగా ఉంటే అది పెట్టు, తింటాను. తిన్న వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అవునా, ఇంటర్వ్యూకి పిలిచారా? అవునత్తయ్య, నిన్న రాత్రే నాకు మెసేజ్ వచ్చింది. మీతో ఉహుం. చెప్పాలనుకుంటే ఆ టైంలో మీరు బాగా నిద్రపోతున్నారు. ఆ టైంలో ఎందుకులే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమని రాలేదు. అవునా, ఆగు, నీకు టిఫిన్ పెడతాను, నువ్వు తిని వెళ్దువు. సరే అత్తయ్య. ఉమ్, ఉమ్. రాలుడు, ఉమ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్కి చక్కగా సమాధానం చెప్పాను అత్తయ్య. అయితే ఎలాగైనా నీకీ జాబ్ వస్తుంది, అంతే కదా? వస్తుందో లేదో అని నాకు కరెక్ట్గా తెలీదు, కానీ నా పని నేను కరెక్ట్గా చేశానత్తయ్య. అవునా, ఓకే. సరేరా, భోజనం చేద్దువుగాని. వద్దత్తయ్య, వచ్చేదారిలో నా ఫ్రెండ్ ఒకడితో కలిసి హోటల్లో భోంచేశాను. నేను ఫోన్ చేయాలనుకున్నాను. అతనితో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. సారీ అత్తయ్య. పర్వాలేదులే, నువ్వు తిన్నావు కదా, నాకది చాలు. సరే, కాసేపాగు, నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను టీ తీసుకొస్తాను. సరే, తీసుకురా అత్తయ్య. ఉమ్, ఇదిగో తీసుకో. అత్తయ్య, ఉమ్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగరా. ఇలా అడగడం మంచో చెడో నాకు తెలీదు గాని ఒకసారి మిమ్మల్ని అడిగి చూద్దామని అడుగుతున్నానత్తయ్య. పర్వాలేదు, చెప్పల్లుడు. మామయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలవుతోంది. మామయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు మీది చాలా చిన్న వయసు కదా? మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా? ఏమో తెలియదురా, మీ మావయ్య నన్ను వదిలి వెళ్ళినప్పుడు టీనా, రీనా చాలా చిన్నపిల్లలు. వాళ్ళని బాగా పెంచి పెద్దవాళ్ళని చేసి బాగా చదివించాలని నాకొక లక్ష్యంగా ఉండేది. అందుకే నేను మరో పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకోనుంటే ఆ వచ్చిన భర్తతో, నా 2 పిల్లలతో నా జీవితం ఎలా ఉంటుందో అని అర్థం కాక నేను చేసుకోలేదు. కానీ అత్తయ్య, మామయ్య వెళ్ళిపోయిన తర్వాత మీరు మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు కదా? మరి ఆ తర్వాత వచ్చే ఫీలింగ్స్లను మీరు ఎలా అదుపులో ఉంచుకున్నారో చాలా ఆశ్చర్యంగా ఉందత్తయ్య. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేయాలి. కొన్నిసార్లు కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. నిజమే అత్తయ్య. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. మామయ్య వెళ్ళిపోయిన తర్వాత 2 పిల్లల్ని చాలా బాగా చదివించారు. వాళ్ళని గొప్పవాళ్ళని చేసి ఫారెన్లో సెటిల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి మీరే కారణం అత్తయ్య. థ్యాంక్స్ రా అల్లుడు, నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు.